ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి గుంటూరు జిల్లా. ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థులు గెలుస్తారో మనం విడివిడిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పెదకూరపాడు. ఈ పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా నంబూరు శంకర్రావు గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి భాష్యం ప్రవీణ్ గారు గెలుస్తున్నారని 100% ఘంటాపథంగా చెప్పవచ్చు. అలాగే తాడికొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి మేఘతోటి సుచరిత గారు పోటీ చేస్తున్నారు. వీరు గతంలో మంత్రిగా కూడా చేశారు. అలాగే టీడీపీ పార్టీ నుండి తెనాలి శ్రావణ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి సుచరిత గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రావణ్ కుమార్ గారు గెలుస్తున్నారని చెప్పవచ్చు. అలాగే ఈ మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా మురుగుడు లావణ్య గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో మురుగుడు లావణ్య గారి మీద నారా లోకేష్ గారు అత్యంత అధికమైన మెజారిటీతో గెలుస్తున్నారని ఘంటాపథంగా చెప్పవచ్చు. పొన్నూరు వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి అంబటి మురళి గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి తులిపాల నరేంద్ర కుమార్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి మురళి గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి నరేంద్ర కుమార్ గారు మంచి మెజారిటీతో గెలుస్తున్నారని చెప్పవచ్చు. ఈ వేమూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి వరికుటి అశోక్ బాబు గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ పార్టీ నుండి నక్కా ఆనంద్ బాబు గారు పోటీ చేస్తున్నారు. గతంలో వీరు పలు గవర్నమెంట్లో మంత్రిగా కూడా చేయడం జరిగింది. ఈ ఇద్దరు జాతకాన్ని కనుక గమనించినట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి నక్కా ఆనంద్ బాబు గారు గెలుస్తున్నారని చెప్పి ఘంటాపథంగా చెప్పవచ్చు. ఇకపోతే రేపల్లె కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గణేష్ గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ పార్టీ అభ్యర్థిగా అనగాని సత్యప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. ఈ రేపల్లె కాన్స్టిట్యున్సీలో అనగాని సత్యప్రసాద్ గారు గెలుస్తున్నారని ఘంటాపథంగా చెప్పవచ్చు. అలాగే తెనాలి కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా అన్నాబత్తుని శివకుమార్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే జనసేన పార్టీ నుండి నాదెండ్ల మనోహర్ గారు పోటీ చేస్తున్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయిన శివకుమార్ గారి మీద నాదెండ్ల మనోహర్ గారు అత్యంత అధికమైన మెజార్టీతోటి గెలిచే అవకాశం ఉంటే తెలుస్తుంది. బాపట్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా కోన రఘుపతి గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ పార్టీ అభ్యర్థిగా నరేంద్ర వర్మ గారు పోటీ చేస్తున్నారు. ఈ బాపట్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి కోన రఘుపతి గారు ఖచ్చితంగా గెలుస్తారని ఘంటాపథంగా చెప్పవచ్చు. మెజారిటీ కూడా గట్టిగానే ఉంటుంది. పత్తిపాడు, ఇది గుంటూరు జిల్లాలో ఉండే పత్తిపాడు నియోజకవర్గం రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఈ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి బాలసాని కిరణ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ పార్టీ నుండి బూర్ల రామాంజనేయులు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి బూర్ల రామాంజనేయులు గారు గెలుస్తున్నారని చెప్పవచ్చు. గుంటూరు వెస్ట్, ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి విడుదల రజనీ గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ పార్టీ నుండి గల్లా మాధవి గారు పోటీ చేస్తున్నారు. ఈ విడుదల రజనీ గారు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మంత్రిగా కూడా చేయడం జరిగింది. మంచి పేరుని కూడా సంపాదించుకున్నారు. మంచి ప్రజల ఆదరణ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ విడుదల రజనీ గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి గల్లా మాధవి గారు విజయాన్ని పొందుతున్నారు. ఇక్కడ ఈ గుంటూరు వెస్ట్లో టీడీపీ పార్టీ గెలుస్తుందని చెప్పవచ్చు. గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి షేక్ నూరి ఫాతిమా గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి మహమ్మద్ నజీర్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ బాగా టైట్గా ఉందని చెప్పవచ్చు. బట్ ఎడ్జ్ వచ్చేసి టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి నజీర్ గారికి ఉంది, గెలుపు అవకాశాలని చెప్పవచ్చు. చిలకలూరుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి కావటి మనోహర్ నాయుడు గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ పార్టీ నుండి పత్తిపాటి పుల్లారావు గారు పోటీ చేస్తున్నారు. ఈ పత్తిపాటి పుల్లారావు గారు గతంలో మంత్రిగా కూడా చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో
100% టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి పత్తిపాటి పుల్లారావు గారు గెలుస్తున్నారని ఘంటాపథంగా చెప్పవచ్చు. నరసరావుపేట, ఈ నరసరావుపేట కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ నుండి చదలవాడ అరవింద్ బాబు గారు పోటీ చేస్తున్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి చదలవాడ అరవింద్ బాబు గారు గెలుస్తున్నారని చెప్పవచ్చు. సత్తెనపల్లి, వైసీపీ పార్టీ నుండి అంబటి రాంబాబు గారు పోటీ చేస్తున్నారు. గతంలో వీరు మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. టీడీపీ పార్టీ నుండి కన్నా లక్ష్మీనారాయణ గారు పోటీ చేస్తున్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో కన్నా లక్ష్మీనారాయణ గారికి ఎక్కువగా గెలుపు అవకాశాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. మెజారిటీ కూడా కొంచెం గట్టిగానే ఉంటుంది. అలాగే వినుకొండ, ఈ వినుకొండ కాన్స్టిట్యున్సీలో వైసీపీ పార్టీ నుండి బొల్ల బ్రహ్మనాయుడు గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ నుండి జివి ఆంజనేయులు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ పోటీ చాలా రసవత్తరంగా జరిగినప్పటికీ కూడా చివరగా విజయ అవకాశాలు అనేవి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి బ్రహ్మనాయుడు గారికే 100% ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే గురజాల, ఈ గురజాలలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా కాసు మహేష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ పార్టీ నుండి ఎరపతినేని శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి మహేష్ రెడ్డి గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఎరపతినేని శ్రీనివాసరావు గారు గెలుస్తున్నారని చెప్పవచ్చు. మెజారిటీ చాలా ఎక్కువగా రాబోతుంది. అలాగే మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నుండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ పార్టీ నుండి జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో 100% టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.